చేసి గుడ్ అని కామెంట్ చేయండి. లే మోయిన్ మీరు రిచ్ అంట కదరా? అవునరా మేము చాలా రిచ్, మీకు తెలుసా? మోయిన్ నీ బ్యాగు నీ డ్రెస్ అన్ని కొత్తవి కదరా? లే నేను రోజు కొత్తవే వేసుకుంటా, పాతవన్నీ ఇసిరేస్తారా? అరే సరే నువ్వు హోంవర్క్ రాయలేదని సార్ కి తెలిసింది అనుకో, నీ రిచ్నెస్ అంతా సార్ దంచుతానులే. ఆ రిచ్నెస్ తోనే నేను హోంవర్క్ కొంటా చూడు. లే మీరు పేదవాళ్ళు కదరా, మీ ఇంట్లో తినేకు డబ్బులు ఉండవు. అవును మోయిన్. సరే ఈ డబ్బులు తీసుకొని నాకు హోంవర్క్ ఇచ్చేయి. స్టూడెంట్స్ అందరూ హోంవర్క్ తీసుకొని రాండి. నువ్వు చేయలేదా? సరే పోయి కూర్చోపో. భీమ్ హోంవర్క్ చేయలేదని మీరు కొట్టారా సార్? ఎవరు హోంవర్క్ చెయ్యలేదో చెయ్యరో నాకు తెలుసులే. మోయిన్ నువ్వు సహాయం చెయ్యడం మంచిదే, కానీ హోంవర్క్ కోసం అలా చెయ్యడం చాలా తప్పు నాన్న. సారీ సార్, ఇంకోసారి అలా చెయ్యను. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చెయ్యండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. బెడ్షీట్లమ్మా బెడ్షీట్లు. ఒక బెడ్షీట్ ఎంత అన్నా? 200 నాన్న, చాలా అయిపోయినాయి, తీసుకో లేదంటే ఇవి కూడా అయిపోతాయి. అంత డబ్బు నాతో లేవన్నా. పర్లేదులే నాన్న, నీతో ఎంత ఉంటే అంత ఇవ్వు చాలు. హలో. అరే నాన్న తమ్మునికి ఫీజు కట్టలేదని ఎన్నికి పంపించినారా? సర్లే అమ్మా, ఈ రోజు తమ్మునికి ఫీజు ఎలా అయినా కట్టేద్దాంలే. పాపం అనుకుంటే కర్మ ఎంత వస్తుందంట. ఫస్ట్ బెడ్షీట్ ఇరా. అన్న ప్లీజ్ అన్న బెడ్షీట్ అన్నా. డబ్బులు ఇచ్చి కొనుక్కో. అన్నా మేము అనాథలన్నా, మాకెవరు లేరు. అక్కడ మా అన్న చల్లి జ్వరంతో ఉనుకుతున్నారన్నా. ఒక్క బెడ్షీట్ అన్న, పుణ్యం వస్తుంది. అవునా నాన్న, సరే ఉండు. ఒకటి కాదు 2 తీసుకొని వెళ్ళు నాన్న. నేను చేసిన పని కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏ మోయిన్ ఆమీన్ ఇలా రండి, చేయి చూపి. మేమేం చేసినాం సార్ అట్లా కొడుతున్నారు? మీరేం చేశారో తెలుదా? ఈ మోయిన్ ఊరికే ఉండరా. సరే ఈ రోజు ఒక ఎగ్జాంపుల్, ఫుడ్ గ్రేటో చదువు గ్రేటో మీరే చెప్పాలి. ఫస్ట్ నువ్వే చెప్పు మోయిన్. చదువు చదవాలంటే ఫస్ట్ ఫుడ్ తినాలి కదా సార్. సార్ చదువు చదవకపోతే బాగా తిని బాగా పండుకోవచ్చు సార్. ఓహో అదే మీ ఆన్సరు. నెక్స్ట్ భీమ్. అన్నం తింటే నాకు ఒక్కరిని ఆకలి తీరుతుంది సార్. అదే చదువుకుంటే నలుగురికి అన్నం పెట్టేలా చేస్తుంది సార్. అర్థమైందా మోయిన్? ఇప్పుడైనా నువ్వేం చేసావో? సారీ సార్, నేను ఇంకెప్పుడు చదువుని చిన్న చూపు చూడండి సార్. సరే నాన్న, ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా, వెళ్ళి కూర్చోపోండి. ఒక పూట పస్తుండైనా చదువుకోండి, అది మీ భవిష్యత్తుని మారుస్తుంది. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి గుడ్ అని కామెంట్ చేయండి. ఏం తెచ్చావురా మోయిన్ తినడానికి? ఎగ్ రైస్ రా. భీమ్ నువ్వేం తెచ్చుకున్నావురా? బ్రెడ్ మోయిన్. ఏంది బ్రెడ్డా? ఛీ. ఆమీన్ ఏం చేస్తున్నావు నువ్వు? నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఆమెదేం తప్పులేదు సార్, నాదే తప్పు. నేనంతా చూసా భీమ్, నువ్వు మార్నింగ్ తెచ్చిన క్యారీనే అది కాదే. సార్ అది అదే అంటే ఏంటి భీమ్ చెప్పు. పొద్దున్నే నేను స్కూల్ కి వచ్చేటప్పుడు ఒక అన్న అన్నం లెక్క నేర్చుకుంటే ఆ అన్నకి నా క్యారీ ఇచ్చినాను సార్. చిన్న పిల్లోడైనా ఆకలి విలువ అంటే ఏంటో తెలుసుకున్నావు. గుడ్ భీమ్. వీళ్ళింత పెద్ద గాడిదలైనా ఆకలి విలువ అంటే ఏంటో తెలియదు. ఒక రైతు ఎంతో కష్టపడి ఒక గింజ పండిస్తాడు కదా, అతనికి వెళ్ళి అడగండి అన్నం విలువ అంటే ఏంటో చెప్తాడు. ఇంకోసారి మేము అన్నం వేస్ట్ చెయ్యం సార్. ఆకలితో ఉన్న వారికి సహాయం చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి సేవ్ పూర్ పీపుల్స్ అని కామెంట్ చేయండి.